విరాట్ బ్రేకింగ్ చూస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిగా పీజీఆర్ కుమారుడు అయిన విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ వేశారు. ముందస్తు జాగ్రత్తగా బీఆర్ఎస్ మరొక నామినేషన్ దాఖలు చేయించింది. ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మాగంటి సునీత నామినేషన్లో ఏమైనా తప్పులు ఉండి ఆమె నామినేషన్లో తిరస్కరణకు గురైతే బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేటివ్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ పోటీలో నిలిచే అవకాశం కనిపిస్తుంది. లేదా ఆమె నామినేషన్ సరిగ్గా ఉంటే ఉపసంహరణ తేదీలోపు విష్ణువర్ధన్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిగా పీజీఆర్ కుమారుడైన విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భవిత మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ భవిత, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? నామినేషన్ విష్ణువర్ధన్ వేయడానికి గల కారణాలు ఏంటి? అప్డేట్స్ ఏంటి? శేఖర్, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 21తో నామినేషన్ల పర్వం ముగిన నేపథ్యంలో ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఏర్పడినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తన గోపీనాథ్ సతీమణికి సునీతకి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మాగంటి సునీత ఇప్పటికే 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేసింది. అయితే నామినేషన్లకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ లో కావచ్చు, ఏదైనా చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే అవి తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఒకవేళ అంటే వీళ్ళు ఎవరైనా అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఏమైనా అంటే డబ్బులు పంచడం కానీ ఇలాంటి వాటికి ఏమైనా ప్రేరేపితం చేస్తే కనుక ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు, ఇంకా అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఈసీకి కంప్లైంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ ప్రక్రియ అంటే కంప్లీట్ అయిన తర్వాత ప్రచార పర్వంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే మాత్రం వారి యొక్క నామినేషన్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఈసీ ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే వాళ్ళ ఒకవేళ నామినేషన్ ఇంకేవైనా అప్లికేషన్ కి సంబంధించి కావచ్చు, ఇంక ఇతరత్ర కారణాల వల్ల ఏదైనా నామినేషన్ కనుక తిరస్కరణకు గురి అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరొక అభ్యర్థిని లైన్ లో పెట్టడానికి ఏదైతే పీజీఆర్ కూర్చున్న విష్ణువర్ధన్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ మరొకసారి నామినేషన్ దాఖలు చేసిందని చెప్పుకోవాలి. ఒకవేళ ఈ పూర్తి స్థాయిలో ఈ నామినేషన్ దాఖలనేది మరొకసారి ఏదైతే నామినేషన్ ఉపసంహరణ ఎప్పుడైతే ఉంటుందో ఆ తేదీలోపు అంటే 23వ లోపు పూర్తి స్థాయిలో ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా, ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా కూడా మరొకసారి వాళ్ళ యొక్క నామినేషన్ వాళ్ళే ఉపసంహరించుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే కేవలం బీఆర్ఎస్ పార్టీయే కాదు, అటు బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఒక క్యాండిడేట్ ను ప్రకటించిన వాళ్ళే కాకుండా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకేదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నప్పుడు ఇంకొక అభ్యర్థిని బరిలో దింపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత ఒకవేళ అభ్యర్థిత్వం రిజెక్షన్స్ వచ్చినా కూడా, లేదంటే ఇంకే ఇతరత్ర కారణాల వల్ల ఈసీ ద్వారా కంప్లైంట్స్ వస్తే కనుక వాళ్ళ యొక్క అప్లికేషన్ తిరస్కరణకు గురైతే కనుక వేరే క్యాండిడేట్ ని బరిలో ఉంచాలన్న నేపథ్యంతోనే విష్ణువర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ బరిలో ఉంచిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.